సో గైస్ ఇప్పుడు మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం. యాక్చువల్గా నేను మీకు మొన్న చూపించిన ఒక వ్లాగ్ చేశాను, అందులో ఇల్లు చూపించాను కదా. శివ చూడండి, రూటగాడి ఇంకా నిశాంత్ ఇక్కడే ఉన్నారు. ఇది ఇల్లు, కొత్త ఇల్లు, ఇక్కడ షిఫ్ట్ అవుతున్నాం. కలిసిపోయినా. సో ఇక్కడ యాక్చువల్గా అన్నీ జరుగుతున్నాయి, అన్నీ తీసుకొస్తున్న సామాన్లు చూడండి. ఇదంతా పెట్టాలి. సో లూటగాడు చూడండి, లూటగాడు వాడిదే. సో యాక్చువల్ కిచెన్లో స్టవ్ ఒక్కటి తెచ్చినాం, గ్యాస్ తెచ్చినాం. పాలు పొంగడానికి 10:30కి ముహూర్తం ఉందంట. స్నానం చేసా గైస్, అందుకని నాన్న చేతితో పాలు పొంగిస్తా అన్నారు. అయితే ఎవరిక్కడ స్నానం చేయలేదు, నేను ఒకదాని తప్ప. సో చచ్చిపోచాడు. అయ్యో, అది తూడడానికి అనుకుంటా. పట్టుకోని నేను మీరు పట్టుకొని ఉన్నా. యాక్చువల్లీ స్కూల్కి పోదాం అనుకున్నా కానీ నేను పోలేదు, లాస్ట్ మినిట్కి. సారీ, కాలేజ్. ఇది మా రూమ్ అనమాట, కిడ్స్ రూమ్. ఇది కిచెన్. మా అక్క ఫస్ట్ టైం పని చేస్తుంది. ఓకే, ఇక్కడ ఒక వాష్రూమ్ వచ్చింది. అండ్ ఇది మమ్మీ వాళ్ళ రూమ్. బాగుంది కదా. ఆ రూమ్ కొంచెం ఇట్లా కిడిష్ ఉంది. ఫ్యాన్ చూడండి. ఇక్కడ మా దాంట్లో వెంటిలేషన్ చాలా ఉంది, ఎందుకంటే బాల్కనీ వచ్చింది కాబట్టి. వెల్కమ్ మిర్రర్ ఉంది. నేను చూడండి గైస్, మొత్తం రెడీ అయి కూర్చున్నా. యాక్చువల్లీ నాకు అసలు ఇంట్రెస్ట్ లేకుండే, కానీ మా డాడీ పొమ్మన్నాడు. లాస్ట్ మినిట్ మా డాడీ వద్దన్నాడు. సో పాలు పొంగిస్తామన్నమాట. కొంచెం చూడుస్తుంది అక్క, ఫస్ట్ టైం పని చేసుకుంటా. చెప్పాలి కదా అక్క, ఫస్ట్ టైం చేస్తున్నా, మెమరబుల్ ఉంటుంది. కొత్త ఇల్లు గైస్ కొంచెం చేయాలి. అసలే అలసిపోయినా, నడుచుకుంటూ వచ్చిన నిశాంత పిచ్చిదాలో కూర్చున్నప్పటి నుంచి ఆయన కూడా ఏం చేస్తారు. కానీ నేను పట్టుకొని కూర్చున్నా. అందరికి డైరెక్షన్ చెప్తున్నా తెలుసా, ఎక్కడ పెట్టాలో. నేను లేకపోతే ఏమైపోతుండే, అసలు ఏమైపోతుండే. నేనే పొంగిపోతున్నా, ఎందుకంటే మా డాడీ చేయలేదు. సరే నువ్వే స్నానం చేసి నువ్వే పంపిస్తావు. చూసినా నేనే ఇక్కడ అందరికన్నా నీట్నెస్ మెయింటైన్ చేస్తా, ఎవరు చేయరనమాట. నేనే చేయాల్సి వస్తుంది అంతా. ఎంత చూపిస్తున్నావు నాతో. నువ్వే కాదు, కొత్త ఇల్లు పని చేయాలను చెయ్యి కదా. నువ్వు కూడా చేయాలి, నాదే కాదు కదా. నేను పాలు పొంగిస్తున్నా, కాదు పెద్ద పని చేస్తా ఇప్పుడు నేను కొంచెం పోయినాక. పని చేస్తుంది. ఇక ఏదో కూడా ఇక్కడ కూడా ఉంది మొత్తం. పగ్లో కొడతా. ఎట్లొస్తున్నాయి చూడండి. నేను ఇప్పుడు దానికి వస్తాయి. మూసుకో, అంత తిరుగు, నీకు తెలుస్తుంది. ఆడ మా ఇల్లు స్టెప్స్ ఎక్కి నీటికి వచ్చిన ఈ స్టెప్స్ ఎక్కినా. ఎన్ని స్టెప్లు తెలుసు అసలు? 5 floors 10 floors లో ఉంది, అన్ని స్టెప్లు ఉన్నాయి. మా హాస్టల్లో మేము అన్నిటికన్నా 5 floor తీసుకున్నాం. 5th floor ఒక స్టెప్ ఎక్కగానే మళ్ళీ బిల్డింగ్ వచ్చింది. ఎంత పని చేస్తున్నా ఈరోజు. షార్ట్ వేసుకుని అక్కడికి చూస్తున్నావు. అవును, మరి పొద్దున 5:30కి స్టార్ట్ అయింది షిఫ్టింగ్. ఆ కటింగ్ ఒకటి చేసుకుంది, దాని అట్టు ఇటు ఒప్పుకుంటా తిరుగుతుంది కావాలని. జెలసీ అవుతుందని చెప్పు, నీకంటే బాగుందని. అంత లేదు. ఐ లవ్ మై హెయిర్. హెయిర్ కాదు, హెయిర్. అది కూడా దృష్టి పైన దుమ్ము ఉంది. దుమ్ము ఉంది చూడు అక్కడ మొత్తం. చూడగా ఎంత మంచిగా అయింది. గుడ్ గర్ల్. స్కూల్ బోర్డు చూస్తున్నట్టుంది. చిన్నప్పుడు స్కూల్ బోర్డు చూడమంటుంది సార్లకు అన్నప్పుడు. ఇట్లా చూస్తుంది. ఫోన్ నిన్ను చాలా రోజు స్కూల్కి పోలే కదా, జంప్ చేసి చూస్తున్నాయి. అది కూడా ఏదో ఎగ్జైట్మెంట్, ఎంజాయ్మెంట్ మాకు అట్లా బోర్డు చూడడం. మజా వస్తుంది బయట. చాలా రోజులు పని చేస్తుంది కాబట్టి అట్లా అలసిపోతుంది చాలా జల్ది. నిజంగా చాలా తర్వాత వేస్తున్నాను, ఎందుకంటే ఇట్లనే కూర్చున్నావు కాబట్టి. అంత లేదు, మొత్తం వంట చేస్తా ఉంటుంది.
ఇట్లాంటి పండు ఫస్ట్ అనిపిస్తుంది చాలా అంటే ఊరుకోవడము దూకడం ఇట్లాంటివి చాలా సర్ప్రైజ్. కావాలని అవన్నీ చేయడం అవసరమా ఇప్పుడు? వంటనే ఇది ఇంకా. అది కొంచెం పక్కన నుండి చూసిన, ఎందుకంటే అది మళ్ళీ మొత్తం వస్తుంది. ఎవరు ఊడలేదు అనుకుంటారు మళ్ళీ నేను. అది నీ కష్టం ఎక్కడ తెవ్వకుండా పోతుందని చేసిన. మంచిగా వస్తుంది ఇక్కడ లైట్ పడి. కట్టిన బాస్కెట్ బాల్ ఇష్టమేమో, లేదంటే టెన్నిస్ వేస్తుండే కదా దీని వల్ల. మన బెడ్ బయట వేస్తారంట. డైరెక్ట్ కదా బయటనే వేస్తాను, ఇక్కడ సోఫా వస్తుంది. అట్లా పనిచేస్తారు కదా. ఏమో అదే కదా, అక్కడ లేకపోయి ఉంటే బాగుంటుండే బయట. ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసింది. టీవీ రావాలి, ఫ్రిడ్జ్ వచ్చేసింది, టీవీ ఒకటి రావాలి, వాషింగ్ మిషన్ రావాలి, టీవీ రావాలి, ఇంకా చాలా ఉన్నాయి రావాల్సినవి, వస్తుంటాయి అవి ఇంకా మెల్లమెల్లగా. ఏసీ అవన్నీ కూడా రావాలి. ఏసీ అమ్మాయి అనుకుంటున్నాం, ఎందుకంటే పనిచేస్తలేదు కాబట్టి కొత్తగా కొనాలి. చాలా ఉన్నాయి ఇంకా రావాల్సినవి, అవన్నీ మళ్ళీ వాళ్ళు ఇన్స్టాల్ చేయాలి. వాళ్ళు ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోయినాక మళ్ళీ మేము ఇల్లంతా చదువుకుంటా ఉండాలి రోజంతా. సో ఈరోజు రేపు మొత్తం చదువుకోవడమే అయిపోతుంది మా పని అంతా. ఖచ్చితంగా మా మమ్మీ మమ్మల్ని వదిలేదు, ఇంకా చదివిస్తూ ఉంటుంది మాతో. ఫ్లూటో ఎక్సైటెడ్, నచ్చినాయి నీకు ఇల్లు? డాడీ వీడిని ఇచ్చేస్తా అంటాడు, కానీ బయటికి ఎత్తుతూ మేము బోరు కొడుతుందని వెళ్తున్నాం అని చెప్పాము. సో వెళ్ళి అట్లా వాకింగ్ చేసి వస్తాము, అట్లా మమ్మీని కలిసేసి వద్దాము, బయటకు పోదాము. సో ఇంటికి పోతున్నా, మమ్మీ ఏం చేస్తుందో మొదలు చదువుతుందంట, అప్పని చూడబోద్దు అందుకని అడుగుతున్నా. ఇక్కడనే అసలు వాకింగ్ డిస్టెన్స్ ఇల్లు, ఇక్కడ పాతిల్లు అయితే అక్కడే కొత్త ఇల్లు. సో చూద్దాం, వెళ్దాం. మమ్మీ ఏం చేస్తాం చూడు, బ్లాక్కి ఎట్లా అంటుందో మొత్తం ఉంటుంది ఏమో. ఇల్లు చూడండి గైస్, ఇంకా చదువుతుంది చూడండి. అన్నయ్య నన్ను మిచ్చేయని నువ్వు వదిలే పాప వెళ్ళిపోతున్నాం గైస్ మళ్ళీ. ఇప్పుడు ఎప్పుడు నేను మొత్తం అపార్ట్మెంట్స్ 2-3 ఇష్టం ఫ్లూటో గాడు అంటే వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు పాపము. మా ఇవిడ అయిపోయారు ఇప్పుడు దాకానే. సో ఇప్పుడు మళ్ళీ కొత్త ఇల్లు. సో గైస్ మాకు పిచ్చ ఆకలేస్తుంది. ఇల్లు మొత్తంలో మేము ఇద్దరమే ఉన్నాము. నిశాంత్ చూడండి ఆకలితో అట్లా వండుకుంది. పొద్దున 5:30 నుంచి ఇప్పుడు 11:30 అవుతుంది, చదువుతూనే ఉన్నాం. ఎవరో కాల్ చేస్తున్నారు. మా మమ్మీ కాల్ చేసింది కదా, అక్కడికి రమ్మంటుంది. ఏమనుకుంటుందో అర్థమవుతలేదు. పిచ్చోళ్ళగా నడుస్తా ఉన్నాం పొద్దు నుంచి, అటు ఇటు తిరుగుతున్నాము. నిజంతో చెప్పుచుండు పాప. ప్లూటో గాడు కూడా చచ్చిపోయాడు. కనీసం ప్లూటో గాడు ఏదైనా తిన్నాడు, వాటర్ తాగిండు వాడు, అందుకని హాయిగా పడుకుంటాడు. మాకు ఆకలి వేస్తుంది. మంచిగా ఫుడ్ పెట్టి వాడు ఆకలి తీసి వాడికి వాష్రూమ్ పోపించి వాడికి వాటర్ తాపించి అవన్నీ వేసి మా మమ్మీ డాడీ చూడండి ఏం చేస్తున్నాడు మాకోసం. మేమెంత జాలి పిల్లలు. No shopping. ఇక్కడ ఇచ్చి అంతే కొంచెం